మాఘగౌరి నోము కథ. ఈ కథ స్త్రీల వ్రత కథలు అనే ఈ పుస్తకంలో ప్రచురితమైనది. ఒక బ్రాహ్మణునకు లేక ఒక పుత్రిక పుట్టెను. ఆమెకు యుక్త వయసు వచ్చినంతని వివాహము చేసిరి. కాని ఆమె పెండ్లైన 5వ నాడే విధవ అయ్యెను. ఆమె దుఃఖము చూడలేక తల్లిదండ్రులు పుణ్యక్షేత్రములు దర్శించుటకు తీసుకొని వెళ్ళుచుండిరి. ఇంతలో ఒక చెరువు దగ్గర ముత్తైదువులందరూ ఒక చోటను, విధవలందరూ ఇంకొక చోటను చేరి 5 పద్మములు పెట్టుకొని పూజ చేయుచుండిరి. అది చూచి ఆ బ్రాహ్మణ దంపతులు అది ఏమని అక్కడ వారిని అడిగిరి. పుణ్యస్త్రీలలో వృద్ధురాలి రూపంలోనున్న పార్వతీదేవి వారిని తనతో తీసుకువచ్చి వారి కుమార్తెకు స్నానం చేయించెను. చెరువులోని ఇసుకను దోసెడు తీసి గట్టుమీద వేయమని విధవ బాలికను ననెను. ఆమె అట్లు చేయగా అది పసుపయ్యెను. రెండవసారి కూడా అట్లే చేయగా ఆ దోసెడు ఇసుక కుంకుమయ్యెను. 3వ పర్యాయములు అట్లు చేయగా అది కొబ్బరి అయ్యెను. 4వ మారు చేయగా అది బెల్లము అయ్యెను. 5వసారి చేయగా అది జీలకర్ర అయ్యెను. తదుపరి ఆమె ఆ బాలవితంతువును మాఘగౌరి నోము నోచుకోమని అది నోచు పద్ధతిని చెప్పి వెడలిపోయెను. పిమ్మట తల్లిదండ్రులు ఆమెతో మొదటి సంవత్సరము షేరుంబావు పసుపును, 2వ ఏట షేరుంబావు కుంకుమను, 3వ సంవత్సరము షేరుంబావు కొబ్బరిని, 4వ ఏట షేరుంబావు బెల్లపు గుండను, 5వ ఏట షేరుంబావు జీలకర్రను ముత్తైదువులకు వాయనమిప్పించి ఆ ముత్తైదువులకు తలంటి నీళ్లు పోయించి భోజనము పెట్టించిరి. 5 ఏండ్లు చేసిన తరువాత ఉద్యాపనం చేయగా ఆమె భర్త బతికి వచ్చెను. ఉద్యాపనము. ఈ నోము మాఘమాసములో అమావాస్య వెళ్ళిన పాడ్యమి మొదలు 30 దినములు చేయవలెను. ప్రతిదినము స్నానము చేసి నీలాటి రేవులో పసుపు గౌరిని పెట్టుకొని పసుపుతో 5 పద్మాలు, కుంకుమతో 5 పద్మాలు, పిండితో 5 పద్మాలు పెట్టుకొని పూజ చేయవలెను. ఈ విధముగా 10 ఏళ్లు చేసిన తరువాత పసుపు గౌరిని నీటిలో విడిచి 5 ముత్తైదువులకు పైన చెప్పిన విధముగా వాయనమిచ్చి భోజనము పెట్టవలెను. మరికొన్ని వ్రత కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.